చంద్రబాబు నాయుడు ఒక కనుసైగ చేస్తే ఫస్ట్ విక్టిమ్ నువ్వే. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనకు హత్య రాజకీయాలు కానీ అన్డెమోక్రటిక్ వేలోనే వద్దని మాకు నచ్చ చెప్తా మేము ఎంత ప్రాధాయపడతానే మాకు ఆయన ఒప్పుకోకుంటే ఆయనకు హత్య రాజకీయాలు కనిపించే ఎంత దుర్మార్గుని అసలు నువ్వు. కాబట్టి అసలు పులిందుల ప్రజలు కూడా ఏమనుకుంటారు తెలుసా, ఏదో జరిగిపోయింది, ఆయన ముఖ్యమంత్రి నాడు చనిపోయినాడు, మళ్ళీ ఇవన్నీ పాత ఎన్ని లేపి రాజారెడ్డిని రాజశేఖర రెడ్డిని మళ్ళీ తిట్టేట్టు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి రాజశేఖరుడు ఎందుకు ఇట్లా చేస్తాడని పులివెందులలో ప్రజలు నవ్వుకునే పరిస్థితి. కాబట్టి ఫైనల్గా నువ్వు రాష్ట్ర ప్రజలను 5 ఏళ్ళు బాధ పెట్టలే, అందరినీ భయపెట్టినావు. కాబట్టి ఆ భయం నుంచి తేరుకొని చేయాలంటే ఇది అసంభవం. ఏదైనా ఇప్పుడు కూడా పులివెందులలో వచ్చే ఇంకొక 2 ఏళ్ళు కళ్ళు మూసుకొని సేమ్ డైలాగ్ సేమ్ రొటీన్. కాబట్టి ఆ కళ్ళలు అనేది నువ్వు అసంభవం అని చెప్తూ, ఇంకోటి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని హత్య రాజకీయాల వైపు చేయాలని చూస్తాడు. ఆ టైంలో జరిగినాయని. అసలు ఆయనకు హత్య రాజకీయాలకు ఏం సంబంధం? అసలు ఒకవైపు మేము సార్ వాడు ఇన్ని చేసినాడు పులిందల్లో, మనం వాడు 100 చేస్తే ఒక 5% అన్నా మనం చేయకపోతే మనల్ని నమ్మరు సార్, కొన్ని చేయాలని మేము సార్ను ప్రాధేయపడతా అంటే కూడా నో డెమోక్రసీ వేవ్లోనే పోవాలి, నేను అట్లాంటి చెడ్డ పనులే మనకు వద్దని మాకు ఆయన క్లాస్ పీకుతా అంటే, మళ్ళీ ఆ తర్వాత నీదేదో ఆయన హత్య రాజకీయాలకు పోయినట్టు ఆయన హత్యారాజు నీలాగా ఆయన్ను జైల్లో పెట్టేయాలా, నీలాగా అట్లాగానా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో సామెత చూడు, అలుగుట ఎరుంగని అజాత శత్రువు అలి, ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి 1% వచ్చిందనుకో, నీతో ఇబ్బంది పడిన అనేక మంది బాధిత కుటుంబాలు, తర్వాత నేను కూడా అవన్నీ, ఎందుకంటే మా చిన్నాయన కూడా మీరు అధికారంలో ఉండబట్టి మా చిన్నాయన మర్డర్ అయినాడు. ఇలాంటి బాధిత కుటుంబాలు ఎంతోమంది ఉంటాం.